దేవుడి వాక్యమును వంచనగా బోధించకూడదు. వంచనగా అంటే ఇప్పుడు అమ్మా నీ పాపముల కొరకు యేసు ప్రభు మరణించాడు అని మనం చెప్పాలి. అలా కాకుండానే మళ్ళీ దాన్ని మనం ఏమని చెప్పనా, మానుకోవచ్చు కదమ్మా, అందరూ ఏదో అనుకుంటున్నారు తెలుసా, మెల్లమెల్లగా మానుకోవచ్చు కదా, తాగుడు మెల్లమెల్లగా మానొచ్చు కదా. ఇది ఏంటి? వంచన, వంచన, నయవంచన. మళ్ళీ ఇది అలా కాదు. చస్తావు జాగ్రత్త, ఇప్పుడే కనుక నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతా అని చెప్పాలి. బాధ అలాగ ఉండాలి. సన్నాయి నొక్కులు నొక్కకూడదు. ఏంటంట సన్నాయి నొక్కులు నొక్కకూడదు. ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. సత్యమును ప్రత్యక్ష పరచటం వలన ప్రతి మనుషుడు మనస్సాక్షి ఎదుట మనము మనకు మనమే దేవుని సమ్ముఖమునందు మెప్పించుకుంటాం.